very proud moment for me and my parents and family and for my team. Like, I am so excited. ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోయే దాని గురించి. సో వీడియో అంతా చూడండి, బికాస్ ముందు కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను, బట్ దెన్ ఆ రోజు నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళాను. సో అదే కొన్ని స్నిపెట్స్ చూపిస్తూ మీకైతే మొత్తం అంతా చెప్తాను. మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ హాఫ్ అర్థం కాదు. సో కంప్లీట్ వీడియో చూడండి. వెరీ షార్ట్ వీడియో. నేను చెప్పాలనుకుంటున్న అయితే చెప్తాను. అండ్ సారీ, అసలు ఈ వీడియోలో హలో కూడా చెప్పలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా ఫస్ట్ టైం ఫాలో అవుతున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను బయటకు వెళ్ళడానికి. అది వీకెండ్ అనమాట. వీకెండ్ కాబట్టి నాకు కొంచెం ప్యాక్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది. హైడ్రేటింగ్ మాస్క్, ఇది నాకు తనుజ ఇచ్చింది. కొన్ని డీటెయిల్స్ మీకు కింద ఇస్తాను. నా పాత వీడియోలో కూడా షేర్ చేశాను. ఈ వీడియోలో యూస్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మళ్ళీ అంతా చెప్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని పాయింట్స్లో అయితే మీకు చెప్తానండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు ఈ మధ్య చాలా ఎక్కువ మెసేజెస్, మెయిల్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. కొన్ని కొలాబరేషన్స్ కోసం, అంటే సెల్లార్స్ దగ్గర నుంచి కొలాబరేట్ చేస్తారా అని. దానికి నాకు ఏమంటారు, చెయ్యను అని చెప్పాలంటే చాలా బాధగా అనిపిస్తాను. బికాజ్ నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మై మెయిన్ థింగ్ వాస్ ఓకే, వాళ్ళు చేసేది నచ్చి, అంటే నేను ఒక మాట చెప్తే వేరే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేద్దాం అనే ఉద్దేశంతో నేనైతే కొన్ని చేస్తాను. కానీ అందరికీ చేయాలంటే నాకు ఉన్న టైము మీరే చూస్తారు కదా. లైక్ మై కరెంట్ లైఫ్, నేను ఒక కాన్సెప్ట్ ఆలోచించి దాని గురించి ఇలా చేయాలంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. అండ్ వాళ్ళకి అన్నెసెసరీగా ఒక్క శారీ కోసమో లేకపోతే ఒక్క నెక్లెస్ కోసమో కొలాబరేట్ చేయమంటే వాళ్ళకి షిప్పింగ్ వేస్ట్ అయిపోతుంది, ప్లస్ నేను అంత టైం పెట్టలేకపోతున్నాను. సో అలాంటి సెల్లర్స్కి నేను ఏం చెప్తానంటే, నాకు ఒకవేళ మీ పేజ్ నచ్చితే, అంటే మీ పేజ్ జెన్యూన్గా అనిపిస్తే, మీ రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడైనా ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీ పేజ్ ఐ విల్ గివ్ ఎ షౌట్ అవుట్ అండి. సో దానికోసం నేను ఏమీ పేమెంట్ తీసుకోను. సో ఇట్స్ నాట్ లైక్ ఎ కొలాబ్. నాకు కనుక మీ పేజ్ నచ్చితే నేను ఫ్రీగా షౌట్ అవుట్ అయితే ఇస్తాను. సో దిస్ ఇస్ ఎ మెసేజ్ ఫర్ ఆల్ ద సెల్లర్స్. బట్ అట్ ద సేమ్ టైం కొంతమందితోటి ఎస్, ఐ విల్ కొలాబరేట్. నాకు ఏదైనా మంచిగా నచ్చింది, అది వర్త్ అనిపిస్తే, నా టైంకి అది వర్త్ అనిపిస్తే నేనైతే డెఫినెట్గా చేస్తాను. అందరికీ ఫ్రీగా చేస్తానని నేను చెప్పట్లేదు. కొంతమందికి, ఇఫ్ ఐ ఫీల్ దర్ బిజినెస్ ఇస్ లైక్ ఎన్ ఎక్స్ట్రీమ్ లాస్, సో ఐ విల్ డూ దాట్. ఓకే, ఎనీవే, సో దాట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నా సెకండ్ పాయింట్, ఈ లిప్స్టిక్ ఇస్ అమేజింగ్. ఎంత బాగుందంటే, నాకు తనుజ ఇచ్చింది ఇది కూడా. నాకు ఇది ఎంత నచ్చిందంటే, ఐ రియలీ వాంట్ టు గివ్ దిస్ యాజ్ అ గివ్ అవే టు సంబడి. సో నాకు కింద కామెంట్ చేయండి, నేను ఒక లక్కీ విన్నర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. కామెంట్లో ఈ వీడియోలో నేను చెప్పిన దాని గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పడం అయితే మర్చిపోకండి. ఓకే, నౌ కమింగ్ టు ద పర్ఫ్యూమ్. నేను ఎప్పుడు షేర్ చేయలేదు కదా అసలు నా వీడియోలో. కొంతమంది అడుగుతూ ఉంటారు, లైక్ మీరు ఎప్పుడు అసలు చూపించలేదేంటి, ఐ మీన్ లైక్ యువర్ ప్రోడక్ట్స్లో. సో దిస్ ఇస్ ద వన్ విచ్ ఐఎమ్ కరెంట్లీ యూజింగ్. ఇది ఎంత అఫోర్డబుల్ అంటే, యూజువల్గా మనం మాల్స్కి అది వెళ్ళినప్పుడు మనం బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ చూస్తాం కదా, అవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, లైక్ మోర్ దెన్ $100 అలా ఉంటాయి కదా. సో ఇది, కెన్ యూ బిలీవ్, దిస్ ఇస్ ఓన్లీ $29. అంటే యాక్చువల్ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, లైక్ YSL, షెనెల్, లాన్కోమ్, అర్మానీ కోడ్, టామ్ ఫార్డ్, సేమ్ అదే స్మెల్ తోటి దే మేక్ దిస్ పర్ఫ్యూమ్స్. కాన్సెప్ట్ ఏంటంటే, ఓన్లీ ఆ లక్కీ ఫ్యూ పీపుల్కి ఎందుకు, అందరికీ కూడా అవైలబుల్ ఉండొచ్చు కదా అని. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ వేగన్, క్రుయాలిటీ ఫ్రీ ప్రోడక్ట్స్, 100% క్లీన్ ఇంగ్రీడియంట్స్ తోటి. దేర్ మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ సస్టైనబిలిటీ. మేము జెన్యూన్గా వాడాము. నేను 2 అండ్ గణేష్ 2 తీసుకున్నాడు. చాలా నచ్చింది. ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ చాయిస్ అండి, ఎస్పెషలీ నాలాంటి వాళ్ళకి, వేర్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్ అండ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, నౌ ఐ యామ్ ఆల్ రెడీ. సో నేను ఇన్స్టాలో పోస్ట్ పెట్టినప్పుడు పునర్వి గురించి ఒక అప్డేట్ ఇస్తానంటే, ఎవ్రీబడి వేర్ స్టార్టెడ్ గెస్సింగ్ ఎదర్ వెబ్సైటా, లేకపోతే జ్యువెలరీ అమ్ముతున్నారా, లేకపోతే మీ ఓన్ లేబుల్ క్లోతింగ్ లైన్ స్టార్ట్ చేస్తున్నారా అని. ఓ మై గాడ్, ఎంతమంది అనుకున్నారో నేను నా ఓన్ క్లోతింగ్ లైన్ స్టార్ట్ చేస్తానని. లెట్ మీ టెల్ యూ సంథింగ్ అండి. ఐ యామ్ ఎ పర్సన్ హూ లవ్స్ టు డిజైన్. నా పిల్లలు చూసారంటే చాలా మటుకు వాళ్ళ బట్టలు నేనే డిజైన్ చేశాను. నాకు కూడా అది సొంతంగా చేయటం కంటే కూడా చాలా ఇష్టము. బట్ నేను పునర్వి స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఆ ఆలోచన నాకు మొదట్లో వచ్చిన తర్వాత అస్సలు లేదు అని. అది ఎందుకంటే చెప్తాను చూడండి. And we are ready to go. Sangavi. How awesome is it? Finally shopping వెళ్తున్నాం, అంటే కలిసి
సంగవి నేను సడన్గా షాపింగ్ ఏంటి అనుకుంటున్నారు, అది పండగ లేదు ఏమీ లేదు, ఆల్రెడీ నా దగ్గర ఇన్ని బట్టలు ఉన్నాయి, మళ్ళీ ఏంటా షాపింగ్ అనుకుంటున్నారా. సో మా సిటీలో దేర్ ఇస్ దిస్ డిజైనర్ అండి, తను మమ్మల్ని కాంటాక్ట్ చేసిందనమాట. తన దగ్గర మంచి కలెక్షన్ ఉంది, ఒక్కసారి మీ ఛానల్లో చూపిస్తారా తన కలెక్షన్ అని అడిగితే నేను సంగవి వెళ్ళాము. కానీ ద మెయిన్ థింగ్, నేను తన దగ్గరికి వెళ్ళింది ఇస్ మచ్ బిగ్గర్ దాన్ దిస్. నాకెప్పుడూ కూడా పునర్విని ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ నుంచి ఉండేది. ఒకటి, ప్రీ లవ్డ్ క్లోత్స్ నమ్మటం, రెండు, బాగా వాడేసిన క్లోత్స్ని డొనేట్ చేయటం, అండ్ మూడు, ఇలాంటి కష్టపడుతున్న డిజైనర్స్కి ఛాన్స్ ఇవ్వటం. Even I myself don't know everything through online only. I chose fabric. Yeah, but I can see your hard work in all. Every outfit was so nice. So much of hard work actually చెప్పాలంటే చాలా ఉంది. How I reached those tailors, మగ్గం వర్క్ చేసేవాళ్ళు, బాబా అసలు 6 months కాదు. I know the initial గా before starting. ఈ వీడియోని ఎవరైనా సెల్లర్స్ కానీ డిజైనర్స్ కానీ చూస్తున్నారంటే I can completely understand the amount of hard work you put అండి to design the clothes. That was my first concept when I started Punarvi, that ఎంతోమంది డిజైనర్స్ వ్యూవర్స్ చాలా కష్టపడి మీరు క్లోత్స్ని డిజైన్ చేస్తారు, అది కంప్లీట్గా సెల్ అవ్వలేకపోతే, అంటే ఆ ఆడియన్స్కి రీచ్ అవ్వకపోతే అది ఎలా ఉంటుందో ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్. నాకు ఎన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయో దట్ can you give us a chance, can we collaborate with you, can we sell our new outfits in your page, because buyers లేరు. ఎస్పెషలీ కోవిడ్ టైంలో అందరి బిజినెస్ ఎఫెక్ట్ అయింది. కొత్తగా వాళ్ళ లేబుల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి క్లోజ్ కూడా చేయాల్సి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు, బికాస్ నాకు వాళ్ళు పర్సనల్గా ఈమెయిల్ చేశారు. సో వాళ్ళందరి కోసము నాకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయాలంది. ఇక్కడ చూసారా, తను ఆల్మోస్ట్ ఐ థింక్ 9 months కష్టపడి ఒక 10-15 అవుట్ఫిట్స్ షీ గాట్ ఓవర్ హియర్, వెరీ రీజనబుల్ ప్రైజెస్. కానీ ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని, ఆర్ మీరు ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు సెల్ యువర్ క్లోత్స్. కానీ మీకు ఆ ప్లాట్ఫామ్ లేకపోతే మీరు కష్టపడి డిజైన్ చేసినా సరే ఆ క్లోత్స్ని అమ్మటం చాలా కష్టం అనమాట. అది కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, ఎవ్రీ రంగంలో కాంపిటీషన్ పెరిగింది, అండ్ ఈ రంగంలో కూడా అదే కాంపిటీషన్ ఉంది. యూజువల్గా ఇలాంటి ఫ్యాషన్ బొటిక్స్ కొత్త స్టాక్ వచ్చినప్పుడు పాత స్టాక్ని 40% డిస్కౌంట్ అనో 70% ఆఫ్ అనో అన్ని చోట్ల చేస్తూ ఉంటారు. ఇదివరకు అయితే మా సిటీలో ఎగ్జిబిషన్స్ ఉంటూ ఉండే అనమాట. సంక్రాంతికి ఓల్డ్ స్టాక్ని 70% పెట్టేసి న్యూ స్టాక్ అమ్మేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వల్ల ఎగ్జిబిషన్స్ లేవు, అండ్ అదంతా ఉండిపోతుంది. ఫైనల్గా ఉండిపోయి ఇట్స్ గెటింగ్ డిస్కార్డెడ్, గాడ్ నోస్ వేర్, ఎక్కడికి వెళ్తున్నాయో బట్టలని తెలియట్లేదు. సో నాకేం చేయాలి ఉందంటే ఐ వాంట్ టు ప్రొవైడ్ అ ప్లాట్ఫామ్ for these for such designers అండి. దిస్ ఇస్ నాట్ ఫర్ సెల్లార్స్, ఇది ఓన్లీ డిజైనర్స్ కోసమే. సెల్లార్ కోసం నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫ్రీగా కావాలంటే నేనైతే మీ పేజ్ని షేర్ చేస్తాను. కానీ ఇది కష్టపడి ఎవరైనా డిజైన్ చేస్తే ఇంత బాగా, అది మీరు డెఫినెట్గా పునర్విలో యూ కెన్ సెల్ దెమ్. మీ అవుట్ఫిట్స్ అన్నీ సోల్డ్ అయిపోతాయి అని చెప్పేసి అయితే నేను ప్రామిస్ చేయలేనండి. అట్లీస్ట్ కొన్ని అయినా సరే మనం అమ్మగలుగుతాము అని అయితే నేను ప్రామిస్ చేయగలుగుతాను. అగైన్ ద కాన్సెప్ట్ ఈస్ ద సేమ్ అండి. ఆ అవుట్ఫిట్స్ నచ్చాలి, బాగుండాలి. అలా బాగుంటే మేము డెఫినెట్గా తీసుకుంటాము. అండ్ ఫ్యూచర్లో ఒకసారి వెబ్సైట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కదా, చాలా చాలా కష్టపడుతున్నాడు. మోస్ట్లీ గణేష్ ఇస్ వర్కింగ్ ఆన్ దాట్. తొందరగా రాబోతుంది. ఒకసారి వెబ్సైట్ వచ్చి అది గ్రో అయిన తర్వాత మేబీ మీరు మీ డిజైనర్ బ్రాండ్ కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఎంతమంది జెన్యూన్గా ఉంటారో తెలీదు. ఫేక్గా పిక్చర్ మా దాంట్లో పెట్టేసి బయటైనా అమ్మేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, చెప్పలేము. సో అవన్నీ ఇప్పుడు మేము హ్యాండిల్ చేసే పొజిషన్లో లేము. ఫర్ నౌ అయితే మీ దగ్గర మంచి క్లోత్స్ ఉన్నాయి, స్టాక్ మిగిలిపోయింది, మీరు దాన్ని అమ్మలేకపోతున్నారు, వేస్ట్ అయిపోతుంది మీ మనీ అంటే వీ విల్ యాక్సెప్ట్ దోస్ క్లోత్స్ అండ్ వీ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్, బికాస్ వీ హ్యావ్ అ బిగ్గర్ రీచ్. మనం ఈ బట్టలను కూడా అమ్మటానికి ట్రై చేద్దాము. సో కొనుక్కుంటారనే ఆశిస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే, ఆల్రెడీ ఉన్న బట్టల్ని మనం వేస్ట్ చేయకుండా అది అమ్మటానికి ట్రై చేద్దాం. నేను కూడా చాలా తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట, అంటే ఉన్నాయే మళ్ళీ వేసుకోవడానికి. కానీ బీయింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ సమ్టైమ్స్ నాకు కొత్త క్లోత్స్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్. సో ఐ రిప్రజెంట్ దెమ్ అండ్ సమ్టైమ్స్ అది నేను ఒక్కసారి వేసుకుని ఐఎమ్ ట్రయింగ్ టు సెల్ దెమ్. బట్ ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ వాంట్ మై వార్డ్రోబ్ to be full with lot of clothes. So that's why I started this and I hope you
అండర్స్టూడ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీకు డెఫినెట్గా మోర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్ నేను ఇన్స్టాగ్రామ్ అంటే పునర్వి క్లాజెట్ పేజ్లో ఆన్సర్ చేస్తాను. వి విల్ బీ డూయింగ్ ఏ క్వశ్చన్ ఆన్సర్ అండి ఓవర్ దేర్. సో అక్కడ మీరు అన్ని కూడా మీకు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు ఏమైతే చూస్తున్నారో, మీకు ఇప్పుడు దాకా నేను ఏ క్లోత్స్ అయితే వీడియోలో ప్రజెంట్ చేశానో ఆల్ ఆఫ్ దిస్ విల్ బీ అవైలబుల్ రైట్ నౌ ఇన్ పునర్వి పేజ్. మీరు ఇప్పుడు పునర్వి పేజ్కి వెళ్ళారంటే యూ కెన్ బై దిస్ అవుట్ఫిట్స్ అండి. నేను ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు ఈ అవుట్ఫిట్స్ గురించి, మీరే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, ఎంత బాగా డిజైన్ చేసి ఉన్నాయో. ఫిట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఫిట్ సంగవి ట్రైడ్ 2 or 3 అసలు చూడటానికి ఎలా ఉందో అమేజింగ్ ఫిట్స్. కుప్పాడం శారీస్ కానీ, మగ్గం వర్క్ వచ్చిన చుడీదార్స్ కానీ, ఎంత డీటెయిల్ వర్క్ వచ్చిందో చాలా బాగున్నాయి. తను మంచి అఫోర్డబుల్ రేట్స్కి పెడుతుంది. లుక్ అట్ సంగవి ఇయర్, షీ ఈజ్ సో ఎక్సైటెడ్. చిన్న పాపలాగా ఎంత క్యూట్ ఉంది కదా. మీట్ సంగవి. తనకి కూడా ఫ్యూచర్లో షీ వాంట్స్ టు స్టార్ట్ ఎ బొటిక్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ హర్ అండ్ ఫర్ ఆల్ ద డిజైనర్స్ అండి who are doing this amazing work, and I'm so happy to provide a platform for you where your talent, outfits and your hard work is not going to get wasted. So I hope you will support me andi in this attempt. Future lo I will also be sharing a way where మీరు బాగా యూజ్ అయిన బట్టలు ఎలా డొనేట్ చేయొచ్చో అది కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ఎండింగ్లో ఇంకొక పెద్ద సర్ప్రైజ్ ఉంది, అది కూడా ఐమ్ ఎక్సైటెడ్ టు షేర్. బట్ ఫస్ట్ అయితే what does Sangavi has to say? Which one are you going to buy, Sangavi? ఇప్పుడైతే లెట్స్ విష్ శిరీష, ద డిజైనర్ ఆఫ్ ఆల్ దీస్ అవుట్ఫిట్స్, గుడ్ లక్. మీ అవుట్ఫిట్స్ అన్నీ మంచిగా సెల్ అవ్వాలని అయితే మేము కోరుకుంటాము. ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద బిగ్ సర్ప్రైజ్ అండి, దట్ విచ్ ఐ ఆమ్ సో ఎక్సైటెడ్. నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు షేర్ చేసుకుందాం అనిపించింది. ఫ్యూ డేస్ అగో మా టీంలో ఒక పర్సన్ మంజులా గారిని కాంటాక్ట్ చేశారు. మంజులా కళానిధి గారు ఇస్ ద ఫౌండర్ ఆఫ్ రైస్ బకెట్ ఛాలెంజ్ అండి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దట్. అది చాలా పాపులర్ అయింది. నాట్ ఓన్లీ దట్, షీ ఈజ్ అ విన్నర్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం కరంవీర చక్ర. షీ ఈజ్ ద సిటీ ఎడిటర్ ఆఫ్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సౌత్ సైడ్. అండ్ మేము వెన్ వీ కాంటాక్టెడ్ హర్ రైట్, జస్ట్ మా పేజ్ గురించి చెప్పాము, ఇఫ్ షీ క్యాన్ గివ్ అస్ ఎ షౌట్ అవుట్ అని మై టీమ్మేట్ ఆస్. నాకు నిజం చెప్పాలంటే నాకు ఎవరో కూడా తెలియదండి. బట్ ఎప్పుడైతే తెలిసిందో, ఎప్పుడైతే చదివానో, ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అనిపించింది. తను జెన్యున్గా షీ మెసేజ్డ్ అస్ సేయింగ్ దాట్ నాకు మీ కాన్సెప్ట్ చాలా నచ్చింది అండ్ ఐ వాంట్ టు టేక్ అన్ ఇంటర్వ్యూ, ఐ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్ ఆన్ యువర్ పేజ్ అని ఆవిడే చెప్పటం. అది చెప్పిన తర్వాత అది అంత తొందరగా లైక్ మన ఈ వీకెండ్ వచ్చిందండి. హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ కేమ్ ఆన్ క్లాజెట్ పునర్వి. సో దిస్ ఇస్ స్టిల్ అన్బిలీవబుల్, నిజంగా అన్బిలీవబుల్. ఈ ఆర్టికల్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే అందులో అయితే చదవచ్చు. అండ్ ఐ ఆమ్ బియాండ్ థ్యాంక్ఫుల్, సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు. మీలాగా చాలా తక్కువ మంది ఉంటారండి. అది ఈ రోజుల్లో ఫ్రీగా ఎవ్వరూ ఏమీ చేసి పెట్టని రోజుల్లో మీ అంతటా మీరే ఎంకరేజ్ చేయాలి ఇలాంటి ప్లాట్ఫామ్ అని మీరు జెన్యున్గా ఇలా ఆర్టికల్ రాయటం, అది 10 మందికి చేరాలని మీరు కోరుకోవటం చాలా హ్యాపీగా ఉంది. వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అండ్ మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫర్ మై టీమ్, లైక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అ బిగ్ థ్యాంక్స్ టు all the buyers and sellers, especially repeated buyers who are supporting this platform. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా కష్టపడతాము. ఆల్రెడీ చాలా కష్టపడుతున్నాము, ఇంకా కష్టపడతాము. అండ్ వీ విల్ ట్రై టు ప్రొవైడ్ ద బెస్ట్ కస్టమర్ సర్వీస్ వీ క్యాన్ అండి. ఎటువంటి చిన్న ఇష్యూ వచ్చినా సరే దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ పునర్వి తీసుకుంటుంది. ఏదో కొంతమంది ఫాల్స్గా అనుకుంటున్నారు మాకేదో పెద్ద ప్రాఫిట్ వచ్చేస్తుందని. ప్రాఫిట్ పక్కన పెట్టండి, వచ్చిన కొంచెం అది శాలరీస్కి, ఆ టీం చేసే హార్డ్ వర్క్కి, వాళ్ళు చేసే అంత కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. బికాస్ అంత కూడా రావట్లేదు. అంత కష్టపడుతున్నాము, కానీ ఇంకా మంచిగా ప్రొవైడ్ చేయాలి. బెస్ట్ కస్టమర్ సర్వీస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేయాలనేదే మా ఉద్దేశము. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ టేక్ ఎ సెకండ్, కామెంట్ పెట్టండి, లెట్ మీ నో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పునర్వి గురించి ఇంకా అందరికీ షేర్ చేయండి, సో దాట్ ఎవ్రీబడి కెన్ సేవ్ ద మనీ అండ్ సేవ్ ద ప్లానెట్. Until then, bye-bye.